ఒక వెరైటీ కాన్సెప్ట్ తో అద్దరిపోయిన పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటి నాన్న కొంటడం? ఏం చేస్తారా, నీకు అమ్మాయి నచ్చింది, వాళ్ళ నాన్న నచ్చాడు, ఇచ్చే కట్నం నచ్చింది, అలాగే నాకు వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా నచ్చింది. అలా ఆచారం పెళ్ళప్పుడంతా కుంటుకొని ఉండాలట. ఇదేం ఆచారం నాన్న? కొంటడం ఆచారం ఏంటి నాన్న? అలా ఆచారం నీకు నచ్చపోతే చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. అసలే కాక పెళ్ళవుతుంది. చేతికి ఎట్రా మల్లెపూలు పెట్టుకున్నావు? సంగీత కదా నాన్న. అరే సంగీత్కి వెళ్తున్నావు? సంగీతకి మల్లెపూలు పెట్టరా? సంగీతం అంటే సంగీతం ఉంటదిరా, కచేరీ ఉండదు. మోర్ వేస్ట్, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. బయటికి వస్తా కొంచెంసేపు. వదిలే నాన్న, మనకేమన్నా ఆచారాలు ఉంటాయి ఇలాంటివి? మనకి ఆచారం ఉందిరా. ఏంటిది? పెళ్లి అవగానే పెళ్ళం మాట లైఫ్ లాంగ్ వినాలి. కాబట్టి మనుగారు ఏంటి అదే అంతే. పెళ్లి చేస్తున్నాను కాబట్టి సంవత్సరం తిరగకముందే నా చేతిలో కాయ పండు పెట్టాలి, అర్థమైందా? సుధీర్, ఏంటిది? కాయ రే సుధీర్, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. పెళ్లి ఏర్పాట్లు ఏంటి, కలరం కూడా అదిరిపోద్ది. నీ కుక్క బుద్ధి పోనించుకోవాలంగా. అవన్నీ మా నాన్న బుద్ధులు. ఏంటో అనుకోకంటావు? అరే పని మంచి వచ్చింది. ఎక్కడ చూసారా, చెప్పానా? అందరూ వస్తాం గానీ పెళ్లి కూతురు తరపు ఎవరు రాదేంటరా? రావాలి. ఈ ఆచారాలకు వచ్చిందండి. మా తాత ఉన్నాడు కానీ ముత్తాత, ఆయన కాలిపోయిందండి ఒకసారి. పోతే ఆయన ఒంటి కాలు మీద ఉంటే మేము అందరం రెండు కాలుతో వచ్చి ఫీల్ అవుతారని చెప్పి మేము ఒక కాలు పైకి ఎత్తేసుకుని మేము కూడా ఒంటి కాలలో ఉండిపోయామండి. తాత రెండు కాలు మీద నించున్నాడు. ఈయనకి మధ్య మరి పండి. చెప్పండి మరి, ఒక కాలు పైకి వేస్తామని. తాత కాలెత్తు. అంటే ఏంటి? శివుడు కూడా ఉందండి. ఇంకా అందరూ వచ్చినట్లేనండి. అందరూ వచ్చారండి. ఏంటి అడిగి చూస్తున్నారు? పని మనిషి రాలేదు ఏంటని. పని మనిషి ఎందుకండి? మన పని మనిషి కూడా మన సొంత మనిషి చూసుకోవాలండి. మా తాత కూడా అలాగే చూసుకున్నాడు, సొంత మనిషిలాగా. ఇప్పుడు చూసారా ఏమైంది? ఇప్పుడు మా మామ ఉంది కదా, ఒకప్పుడు పని మనిషి. అంటే ఇప్పుడు ఈ ఆచారం అంతా ఒంటి కాలు మీద ఉండాల్సిందే. ఏం చూస్తున్నారు? ఒంటి కాలు అన్నారు కదా, ఒంటి ఎక్కడ ఉందని. మెరిసిపోతున్నాడు అల్లుడు. నా కొడుకు. నేను అన్నది కోటి గురించి అండి. ఏ క్లబ్? మా వాడు క్లబ్ లో సెకండ్ అనుకున్నారా? మరి బేరర్. నాకు వచ్చిన డౌట్ నాన్న. ఏంట్రా? ఇప్పుడు ఈ ఒంటికాల ఆచారం పెళ్లి దాకాక మళ్ళీ తర్వాత ఏమి ఉండదులే. మరి కాఫీలు టీలు అని తాగుతారా? కొంచెం నీళ్ళు ఇప్పించండి. నీళ్ళండి. ఏమండి, ఇదంతా కాదు కదండి, కాసేపు సంగీతం అంటే ఆట విడిపోండాలి కాబట్టి ఆట విడిపోండాలండి. ఒక గేమ్ ఆడదామండి. అమ్మా, ఈ గేమ్ రిలాక్స్ అవ్వచ్చు. అరే 7 పింగళ అక్కడ ఉంటాయి, తీసారా? ఓకే అండి. ఓకే. ఆయన బాగా కొడతారండి. ఈ గేమ్ వద్దండి, ఏదో వాచిపోయాలి అనిపిస్తుంది. బావగారు భోజనం చేసేద్దామండి. సరే అండి. బావగారు రైస్ పెట్టారు, కొంచెం సాంబార్ వేయండి. సాంబార్ ఎలా ఉంది? కొంచెం సాల్ట్ తగ్గిందండి. సాల్టా? బావగారు ఈ ఆటా పాట ఉంటే పెట్టండి. ఆటా పాట అండి? ఏంటి ఇప్పుడా? మీరందరూ ఆటా పాట చేసి కొంచెం చూసి ఆనందిస్తామండి. సరేనండి. బావగారు మీ గురించి చాలా ఉన్నానండి. మీరు చిరంజీవి గారు ఫ్యాన్ కదా? అవునండి. చిరంజీవి గారు పాట కూడా డాన్స్ చేయడం చూడాలండి. ఒక్కలు తెస్తారండి. వేస్తానండి. మ్యూజిక్. మొత్తం చిరంజీవి గారు ఫ్యాన్ అనిపించుకున్నారండి మీరు. మీరు ఒక పాట డాన్స్ చేసి చూడాలనుకుంటున్నాను. కాల్ తెలియనండి. అయ్యో బలటలు వేయండి. మీరు వేయలేరు, మీ కొడుకు ఏమని చెప్తాను. మా కొడుకు మామూలుగా వేయరా?
ఇక సాలు కానీ పువ్వులు మార్చేసుకోమనండి. ఆశీర్వాదం తీసుకోండి, అటు వెళ్ళండి అమ్మా. ఏడు ఒంటికి వెళ్తాను ఆశీర్వాదమా? ఈ ఒక్క కాలికి పెట్టారంటే రెండో కాలికి పెట్టరా? ఎట్టిన దూరాలి సార్ అది పెట్టండి. పెళ్ళైతే మామూలుగా లేట్ చేయకుండా వెళ్ళిపోతా. బాగారు కలుస్తానండి, మీ పర్మిషన్ అడిగాని చెప్పండి. తొందరగా వెళ్ళండి. మొత్తానికి పెళ్లి గ్రాండ్ గా చేస్తాం. పదండి పదండి. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? వెరీ నైస్. మనో గారు జడ్జిమెంట్ అప్పుడు కూడా కాలు ఎత్తి నిలబడాలి. బాగుంది, మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.